అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాది రాజపేట అండి. ఈ ఊర్లో నూకతాత జాతర చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ చాలా బాగుంటుంది. మేమంటే ఇక్కడ తాత శివరాత్రి వెళ్ళిపోయి మరుసటి రోజు ఇక్కడ తాత వస్తారు. మేమందరం ఇగో నుంచుంటాం, ఇలా కూర్చొని పడుకుంటాము. పడుకున్న తర్వాత మా మీద నుంచి దేవుడు వెళ్తాడు. అదే పాటం అంటారు. అలా పడితే మాకున్న బాధలు కష్టాలు తగ్గిపోతాయి అనేసి మాకు ఒక చిన్న ఉంటుంది. అంతే ఇంకేం మాకు మంచి జరుగుతుంది అనేసి మాకు నమ్మకం తాత మీద. చాలా బాగుంటుంది. మైక్ సెట్లు అన్నీ బాగా పెడతారు. లైట్ సెట్టింగ్లు అవి బాగా పెడతారు. ప్రతి సంవత్సరం మేము పాల్గొంటామండి. ప్రతి ఒక్క సంవత్సరం ఏ ఊర్లో ఉన్నా, ఈ రాజపేటలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతి చిన్న ఊర్లో వెళ్ళిపోయి బ్రతుకుతారు. ఎక్కడ బ్రతికినా ఈ పండగకి మాత్రం కంపల్సరీగా హాజరవుతారు. ఈ పండగకి, తాత పండగకి రావాలి, వస్తాం కూడా మేము. ఎందుకంటే మాకు తాత అంటే అంత నమ్మకం. తాత గురించి ఏం మొక్కున్నా సరే కంపల్సరీగా అవుతుంది. అది మాత్రం గ్యారంటీ. మేము సందుల్లోకి వెళ్తే చేపలు పడతాయని, ఆ పిల్ల పాపలు బాగుంటారని, మాకు జాబులు వస్తాయని, ఏవోటి మొత్తానికి చదువు పరంగా కానీ తాతను మొక్కుకుంటూ అవుతుంది. ఇంటల్లపాది ముక్కు చెల్లించుకుంటామండి. ఊరల్లపాది, ఇంటల్లపాది కాదు, ఊరల్లపాది ప్రతి ఒక్కరు కూడా ముక్కు చెల్లించుకుంటారండి. చాలా ఇదిగా ఉంటుంది. ఇంకా ఎండ కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు. బాగా ఎండలో కూడా 10-11 గంటల నుంచి 3 గంటల వరకు కూర్చుని రోజులు కూడా ఉన్నాయండి. తాత వచ్చేసరికి తాత ఏ టైంకి వచ్చినా మేము కంపల్సరీగా తిండి తిప్పల మనిషి కూర్చుంటామండి. శనగపప్పు, అరటిపళ్ళు పెడతాం. ఖజ్జూరం
ఇది ఎందుకు పెట్టరు మాంసాలు అంటే ఏం మాంసాలు చెప్పాలి? గట్ట మాంసాలు గట్ట ఏం అంటే పెట్టండి. శివుడు వాకమండి. శివుడు పొందిగినాడు. ఈశ్వరుడు శివరాత్రి అంటే శివుడు అది ఇది మా తర్వాత చేసి నోకదు కాబట్టి మేము మాకు చిన్న అప్పటి నుంచి కూడా పూర్వకాలం నుంచి కూడా చల్లపప్పు అరటిపండే పెడతారు, ఖర్జూరం, ఆ స్వీట్స్ ఇవే పకోడీ ఏవో పెడతారు అంతే. అంతకుమించి ఇంకేం పెట్టరు నాకు తెలిసి. బట్టలు చూపుకుంటారు దేవుడికి అంతే అండి. మా గ్రామ పెద్దలకి, మా ఊరి గ్రామ దేవతలకి, మా నాగతాతకి అంటే ఈ తాత కథ మా తాతలు చెప్పారు మాకు. ఎలా చెప్పారంటే మా ఊరు పెంకెళ్ళి దెబ్బని కరవాకిన సముద్ర పక్కనే ఉండేవాళ్ళండి మా వాళ్ళందరూ. అలాగా ఏటకెళ్ళి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ రోజు కార్తీక పౌర్ణమి అంటే నోములు వేసుకుంటున్నారంట. కార్తీక పౌర్ణమి వచ్చేస్తుంది, చింతపల్లి పర్వతం ఇరిగి పడిపోద్ది, వాయుగుండ ముంచిపోద్ది, వెళ్ళిపోతారు రెండు అంటే చేపలు ఎక్కువ నాగడంలో నాశ పుట్టేసి అలా ఆగిపోయారంట. ఆగిపోతే ఆయన వాయుగుండం వచ్చి ముంచేసిందంట. ముంచేస్తే ఆ ఊరు వదిలేసి బిచ్చిరాజపేట అని మా వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కొన్ని రోజులు నివాసం అక్కడ ఉన్నారంట బిచ్చిరాజపేటలో. అక్కడ దుర్గమ్మ గుడి కట్టుకొని అక్కడ పూజ చేసుకున్నారండి. అలా కొన్ని రోజుల తర్వాత మన కొలవిరితి మనం మర్చిపోతాం, మన ఊరు మనం పోదాం. అలాగని ఒక రాజీ అన్న అతను ఈ ఊరు వచ్చి ఇల్లు కట్టుకున్నాడు. అలాగ ఆయన్ని పెట్టి ఒకళ్ళు వచ్చి అక్కడ పెట్టుకున్నారంట. కొన్ని కొంపలు అవరే అన్నమాట. పెడితే ఎక్కడికి వెళ్తున్నావురా నువ్వంటే రాజీపేట వెళ్తున్నానంటే ఆయన రాజీ, ఆయన ఇల్లు కట్టుకున్నవాడు కాబట్టి ఈ ఊరి పేరు ఆయన పేరే, రాజీ పేరే. ఆయనకి 3 కొడుకులు పుట్టారు, మోలాయ, పేరాయ, నోగతా అని 3 కొడుకులు పుట్టారు. ఆ 3 కొడుకులని పుట్టిన తర్వాత పెద్దలు అయిన తర్వాత మా ఊరు ఎజ్జలోలు అనేసి ఒక ఊరి నుంచి ఊరు వచ్చారండి. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మాయిని ఈ నోగతాత పెళ్లి చేశారండి. చేస్తే వాళ్ళ అమ్మవారు ఏం చేసిందంటే నాకు జ్యోతి పెట్టరా, నా పిల్ల నీ ఇంటికి వచ్చింది, నాకు జ్యోతి పెట్టాలని అడిగిందండి. అడిగితే నా పాల దొరకమ్మ ఉంది, నా పాల కోదంటుంది, నీకు జ్యోతి పెట్టనన్నారు. పెట్టనంటే కాకినాడని కొన్ని రోజులు అలా చాలా హింసలు పెట్టి చాలా బాధలు పెట్టిన తర్వాత సమాధి చేసేసింది. చేసేసిన తర్వాత కరవాకిన చేపల వాళ్ళకి మనుషులు రాకుండా చేసేసి ఇక్కడ ఈయన్ని చంపేసి ఆయనకి మైసూరు ఎడ్లు ఉండి అంట, మైసూరు ఎడ్లని ఉండి అంట ఈయనకి. ఆ ఎడ్ల ద్వారాగా ఎట్టుకెళ్ళి సమాధి చేసేసి ఆ ఎడ్లు కూడా సందట్లోకి వెళ్ళి ములిగి దెబ్బకొచ్చి చచ్చిపోయాడు. వెనక అతనికి అలాగా సమాధి అయిపోయాడు అనమాట. ఆ తాత ఏం చేశాడంటే ఆ శక్తిని అడిగాడంటే, నువ్వు నన్ను తీసుకుపోతున్నావు, నా పేరేటని అడిగితే మా శివరాత్రి అన్నాడు, మా శివుడు పూజ, నువ్వు అలా అంటే మా శివుడు భార్య ఆదిశత్తువు, నేను అమావాస్య నాడు ఆదివారము నీకు ఎప్పుడు పూజ ఉంటుంది, నా చేతిలో నెయ్యిపోయి కాబట్టి ఏటాటికి నీ పూజలు ఇలా చేస్తూనే ఉంటారు. ఆ పూజలు కాక ఎవడు మొక్కుకుంటే ఆడికి వారానికి 3 పూజలు, లచ్చివారం, ఆదివారం, ప్రతిరోజు పూజలే ఉంటాయి. నీకు ఎప్పుడు నువ్వు విలవేలుపుడుగా పేరు అవుతావు, నువ్వు మానవుడై పుట్టినా మాధవుడు అవుతావు, దానవుడు అవుతావు. తర్వాత తల్లి, తండ్రి, గురువు, దాద, మాకు నోగతాతే దాద, ఒక దాదానే లెక్క చేసుకుంటాం అనమాట మేము. ఆ తాతకి అంత పేరు అంత ప్రతిష్ట ఉంటుంది కాబట్టి మాకి కష్టం అనుకోతేప్పటికి నేనున్నాను అనేసి వస్తాడు అనమాట. డబ్బులు, ఎండులు, బంగారాలు ఎవడ కష్టంలో పెట్టి కంపల్సరిగా మాకు తోడుగా ఉంటాడు ఆ తాత. అందుకే తాత పూజ మేము కంపల్సరిగా చేసుకుంటాం. ఈ రోజు ఏం చేస్తాం అంటే సముద్రంలోకి వెళ్తాం. నోగతాత, అమ్మవార్లు, మా ఊరు అమ్మవార్లు, వీర్లు అందరూ సముద్రంలోకి వెళ్ళి తానం చేసి రాములవారి ముందు వస్తారు. ఆ తర్వాత అమ్మవార్లు వస్తారు, ఆ తర్వాత వీళ్ళు వస్తారు. ఆకార పైన నోగతాత ఈ దొండి ఎలా అని సేళ్ళందరినీ తోలుకుంటా నోగతాత 5 కిలోమీటర్ల దూరంలో పొర్రెల దండలు పెడతారు. మా ఊరు పొర్రెల దండలు పెట్టి పూజ చేసుకొని దండం పెట్టుకుంటారు అనమాట. ఆ యుగంలో మొక్కు అంటే మా కష్టాలు తీరాలనేది, మా పిల్ల తల్లి క్షేమంగా ఉండాలి, మా గ్రామం చల్లగా ఉండాలా, మా ఎల్లిన కాడ ఆపతలు ఆపడ్డాలంటే అన్నిటి పలికినట్టే ఉంటాడు. మాకు డబ్బు ఇవ్వడు, బంగారం ఇవ్వడు, ఎండు ఇవ్వడు. మాకు ఈ ఆపత ఆపడ్డదంటే ఒక సునామీ వచ్చింది ఒక సంవత్సరం. సునామీలో ఒక పిల్లోడిగా వచ్చి మా ఊరిని కాశీ రచించాడు. ఒక్క మనిషిని కూడా ఏమి చేయకుండా మమ్మల్ని కాపాడ్డాడు. అందుకని ఆ తాత ఆ యుగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయితే అమ్మకు పుట్టి దేవుళ్ళు ఎలాగ అయ్యారు అదే ఆ నమ్మకం. కొత్త యుగంలోని త్రేతాయుగంలో అమ్మకు పుట్టిన రాముడు దేవుడు ఎలాగ అయ్యాడు, అయినా మానవుడే. అప్పుడు ద్వాపరయుగంలో కృష్ణుడు మానవుడే పుట్టి ప్రజలు కాపాడేసి ఆయన దేవుడు ఎలాగయ్యాడు. ఈ యుగంలో మా నాగతాత కూడా మాకు దేవుడే, మాకు తల్లి, తండ్రి, గురువు, దాదా, దేవుడు, నాకు దాదా మాకి. సరే, నమస్కారం మీకు అందరికీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.